హలో ఆల్, నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టీ స్నాక్స్ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే టీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను రిఫైన్ ఫ్లోర్ తీసుకొని వాము అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేస్తే. ఈ విధంగా మనకి పిండి అనేది మొత్తం కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కోటింగ్ కోసం కార్న్ఫ్లోర్ అండ్ ఆయిల్ తీసుకొని ఈవెన్గా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి తిక్కుగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను చపాతీ చేస్తున్నా చూడండి. ఈ చపాతీ మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం కలుపుకున్న లిక్విడ్ వచ్చేసి చపాతీ మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 3 లేయర్స్ చపాతీ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మంచిగా ఈవెన్గా లిక్విడ్ అనేది స్ప్రెడ్ చేసేయాలి. ఇక నేను చూపించిన విధంగా మీరు కూడా అలాగే ఫోల్డ్ చేసేసి మంచిగా పొడిపిండి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా చపాతీ కర్రతో తాల్చుకోవాలన్నమాట. ఎక్కువగా అయితే బలం పెట్టకుండా నార్మల్గా ప్రెస్ చేస్తూ చేయండి. ఎక్కువ బలం పెడితే లోపల ఉన్న లేయర్స్ అన్నీ పోతాయి. ఈ విధంగా మంచిగా తాల్చుకున్న తర్వాత రెక్టాంగులర్ షేప్ వచ్చేలాగా ఒక చాక్ తీసుకొని మంచిగా 4 సైడ్లు లేదా 3 సైడ్లు మంచిగా కట్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరో పక్కన ఆయిల్ వేడి చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ ఇందులో వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో వాము యూజ్ చేస్తున్నాం కాబట్టి చిట్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రిపేర్ చేసే ముందు వాము ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ నానబెట్టుకున్నా పర్లేదు. ఈ విధంగా